ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంతవరకు ఈ కార్యక్రమం మీరు ఎంతగానో మమ్మల్ని ఆదరాభిమానాలతో ఆదరిస్తూ ఇంతవరకు నడిపించామంటే ఈ కార్యక్రమం సృష్టికర్త సజీవస్వరం అనే టీవీ ప్రోగ్రామ్ని మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరి ప్రోద్బలంతో ఇప్పటివరకు నడిపించుకుంటూ వచ్చాం. ప్రభువుకు మహిమ. ఇంకా దేవుని చిత్తం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ దినమును కూడా మీ ముందుకు ఒక చక్కని వర్తమానంతో వచ్చాను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే సర్వశక్తిని చేయు క్రియలు. దేవునికే మహిమ. సర్వశక్తిమంతుడైన ప్రభు మన ఎడలు ఎలాంటి క్రియలు ఆయన చేస్తాడో ఆ వాక్యాన్ని మనం విందాం. ప్రభు నామానికే మహిమ. మరి దయచేసి అందరూ శ్రద్ధగా వినండి, దైవాశీర్వాదాలు పొందండి. వాక్య భాగంలోకి వెళదాం. చూడండి, యోబు గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనం చదవండి. దేవుని హస్తము గూర్చి నేను మీకు ఉపదేశించేదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడండి. సర్వశక్తివంతుడిగా ఉండి మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి క్రియలను బట్టి నీకు స్తోత్రాలు. వాక్యము నీది, ప్రజలు నీవారు, శ్రద్ధగా బిడ్డలు వింటున్నారు. మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. అందరి హృదయాలు తెరవజేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే యోబు భక్తుడు తన జీవితంలో దేవుడు చేసే క్రియలను ఏమంటున్నాడంటే, సర్వశక్తిమంతుడు నా జీవితంలో చేసే క్రియలను నేను దాచిపెట్టను. ప్రభు నామానికి మహిమ. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో మేలు పొందుకుంటాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. అయినా సరే చాలామంది దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను, క్రియలను ఇతరులు పంచుకోరు, కనీసం ఒక సాక్ష్యం ఇవ్వరు. కానీ యోబు జీవితంలో ఏమంటున్నాడంటే, ఆయన చేయు క్రియలను నేను దాచిపెట్టను. అంటే నేను ఇతరులకు చెప్తాను దేవుడు నా జీవితం ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎలాంటి క్రియలు చేశాడు, అంటే ఎలాంటి పనులు చేశాడు, నేను దాచిపెట్టను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నీ జీవితంలో దేవుడు ఎన్ని ఆశ్చర్యాలు చేయట్లేదు. నువ్వు ఇలా ఉన్నావంటే ఆయన కృపే కదా. నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన కృప, జీవిస్తున్నావంటే ఆయన కృప, చెలిస్తున్నావంటే ఆయన కృప. ప్రభువుకు మహిమ. చూద్దాం ఏమేమి ఆశ్చర్యక్రియలు ఆయన చేస్తున్నారు, ఎలాంటి ఆశ్చర్యక్రియలు జరిగిస్తున్నారు. వాక్య భాగంలోకి వెళదాం. ఆదికాండము 17వ అధ్యాయము 1 నుంచి చూడండి. అబ్రహాము జీవితంలో కూడా దేవుడు ఎలాంటి క్రియలు చేశాడు చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నిందారహితుడిగా ఉండుము, నా నిబంధన నిమించి నిన్ను అత్యధిక అభివృద్ధి పొందించుదని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము 99 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తన జీవితంలో ఇంకా సంతానం లేదు. ఎంత బాధపడి ఉంటాడు. వృద్ధుడైపోయాడు. 99 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇక ఎలా ఉందంటే, మానవుని ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80, ఆయనను దుఃఖం ఆయుష్. అలాగే ఈయన అధిక బలాన్ని మించి 99 సంవత్సరాలు ఆయన ఆ వయసులో ఇంకా పిల్లలు కలగనప్పుడు అప్పటికి దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాం భయపడవద్దు, నేను ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడను. ఇదిగో నేను నీ యొక్క సంతాన అభివృద్ధిని అత్యధికముగా అభివృద్ధి చేయబోతున్నా. అసలు అప్పటికే పిల్లలు లేకపోతే అబ్రహాం అనుకుంటాడు, ఇంకేంటయ్యా, నాకు వయసు అంతా ఉడికిపోయింది, ఇక చావు దగ్గరికి వచ్చింది, ఇంకా నాకేంటి, ఇంక పిల్లలు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ సంతానాన్ని అత్యధికంగా అభివృద్ధి చేస్తా. వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, నీ జీవితంలో కూడా అత్యధిక అభివృద్ధి చూడాలనుకుంటున్నావా? ఆ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి హృదయంలోకి ఆహ్వానించు. ఆ సర్వశక్తిమంతుడు దేవుణ్ణి నీ ఇంట్లోకి ఆహ్వానించు. అద్భుతంగా అత్యధికమైన అభివృద్ధిలోకి. అభివృద్ధి వేరు, అత్యధిక అభివృద్ధి వేరే. అంటే ఇంకా మించి ఎక్కువగా ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆ విధంగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టునుగాక. అత్యధికమైన అభివృద్ధి అంటే ఎవరు చేస్తారు ఈ కార్యం అంటే సర్వశక్తిమంతుడు. అబ్రహాముతో ఆయన అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ప్రభునామానికి మహిమ. ఆయనకు సర్వము అనుకూలమే, సర్వము ఆయనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు. ఇంకా చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా,
ఆయన అనేక మందితో మాట్లాడాడు. ఆదికాండం 30:43 వచ్చిన కూడా చదవండి. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది దేవునికి మహిమ. ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు జీవితంలో కూడా దేవుడు మాట్లాడిన తర్వాత అత్యధికం అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. వాక్యం వింటున్న సోదరుడా సోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో దేవుడు నిన్ను కూడా అత్యధికమైన అభివృద్ధిలోకి ఆయన నిన్ను నడిపించునుగాక. ఆమేన్. టీవీ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను అత్యధికమైన అభివృద్ధిలోకి ఆయన నడిపించాలనేది ఆయన ఉద్దేశమైనది. రెండో పాయింట్ గమనించినట్లయితే యోబు గ్రంథం 29:5 నుండి చదవండి. సర్వశక్తుడు ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? సర్వశక్తిమంతుడు ఇంకా నాకు తోడై ఉన్నాడు. నా పిల్లలు నా చుట్టూ ఉండిరి, నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటున్నాడు? చాలా కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు అయ్యాయి. అలాంటి సమయంలో కూడా యోబు ఒక చక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? సర్వశక్తిమంతుడు ఇంకా నాకు తోడై ఉన్నాడు, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడ్డట్టయింది, నేను అదృష్టవంతుడను. మనం చెప్పగలమా? చిన్న కష్టం రాంగల్లే దేవుడు నన్ను చేయి విడిచాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లా, అసలు దేవుడే ఉంటే నాకెందుకు ఈ కష్టాలని మనుషులు ఇప్పుడు ఈరోజు అన్నీ బాగున్నప్పుడు అమ్మో దేవుడు ఎంతో మంచి చేశాడు అనుకుంటా. కానీ చిన్న కష్టం రాంగల్లే దేవుడు లేడు, అసలు దేవుడే నన్ను వదిలిపెట్టాడు, దేవుడే నన్ను విడిచిపెట్టాడు అంటారు. కానీ యోబు ఏమంటున్నాడు? సర్వశక్తిమంతుడు ఆల్మైటీ గాడ్ నాకు తోడై ఉన్నాడు. ఇంకా ఇలాంటి బలహీనతల్లో కూడా, సమస్యల్లో కూడా, వ్యాధుల్లో కూడా నా ప్రాణాన్ని నిలబెట్టాడు కాబట్టి ఆయన నాకు ఇంకా తోడై ఉన్నాడు. నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు, నేను అదృష్టవంతుడు, నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేను నేతిలో పడ్డట్టయింది. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ బిడ్డలారు, ఈరోజు నువ్వు అడుగుపెట్టే స్థలాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఎందుకనగా యోసేపు పోతీఫరు ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆ ఇల్లు దీవెనకరంగా చేస్తాడు. కారణం ఏంటంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక, యోసేపుకు దేవుడు తోడయిండెను కనుక యోసేపు ఆ పోతీఫరు ఇంట్లో వర్ధిల్లుచు వచ్చినాను. ఈరోజు నీకు కూడా దేవుడు తోడై ఉంటే నీవు వర్ధిల్లుతావు. క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ బిడ్డలారా, దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా వర్ధిల్లుతావు. ప్రభుకే మహిమ. 3వ పాయింట్ చదువుదాం. ఆదికాండం 28:3 చదవండి. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి అనగా దేవుడు అబ్రహాము ఇచ్చిన దేశమును ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడంటే ఇక్కడ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వశక్తిమంతుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఇస్సాకు యాకోబును ఆశీర్వదిస్తున్నాడు. కుమారుడా, సర్వశక్తిమంతుడు నీకు తోడై ఉంటాడు, సర్వశక్తిమంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, సర్వశక్తిమంతుడు నిన్ను అభివృద్ధిలో తీసుకొస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి మరి మనల్ని ఆశీర్వదించేది ఎవరంటే ఆయన మాత్రమే, సర్వశక్తిమంతుడైన దేవుడు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, మరి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి ఆశీర్వాదం అంటే ఆయనకి ప్రైజ్ ది లార్డ్, అబ్రహామును ఆశీర్వదించినట్లు నిన్ను కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈరోజు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇసాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన ఆ సర్వశక్తిమంతుడే నిన్ను నీ పిల్లల్ని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ సర్వశక్తి నీడలోకి వస్తే తప్పకుండా నీవు కూడా ఆశీర్వదించబడతావు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంకా ఏమంటున్నారంటే యాకోబును దేవుడు ఆ విధంగా మరి తండ్రి ఆశీర్వదించాడు. దేవుడు కూడా మాట్లాడాడు, నీ గర్భవాసమును పుట్టబోయే బిడ్డలు నేను ఎలా అత్యధికంగా ఆశీర్వాదంలో తీసుకెళ్తాను, నీ గర్భవాస రాజులు పుడతారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అటువంటి చక్కని ఆశీర్వాదంతో నిన్ను ఆశీర్వదించాలి కోరుకుంటున్నావా? ఇప్పుడు ఎవరినైనా సరే నీ బిడ్డ ఒక ప్రయోజకుడు అవుతారంటే ఏ తల్లిదండ్రులకైనా ఎంత సంతోషం. ఈరోజు పిల్లల మీద ఎన్ని హోప్స్ పెట్టుకుంటారు చాలామంది పేరెంట్స్. ఆ బిడ్డ చిన్నప్పటి నుంచే నా బిడ్డ డాక్టర్ అవ్వాలను, నా బిడ్డ ఒక యాక్టర్ అవ్వాలను, నా బిడ్డ ఒక ఇంజనీర్ అవ్వాలను, లేకపోతే ఏదో వారు ఇంకా క్రైస్తవ పిల్లలు మరి ప్రార్థన చేస్తే నా బిడ్డ పాస్టర్ అవ్వాలను, ఇంకా రకరకాలుగా అనేకమైన ఆశలు వాళ్ళ కోరికలు కలిగి ఉంటారు.
కాబట్టి ఈరోజు మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నట్టు యాకోబు జీవితంలో కూడా నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలి. ఇంకా కిందకి అంత చదివితే యాకోబుతో దేవుడు కూడా మాట్లాడాడు, నువ్వు ఫలించి అభివృద్ధి చెందుతావని. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం చదివేము మొదటి మనం చూసినట్లయితే ఆ సర్వశక్తిమంతుడు చేసే క్రియల్ని దాచిపెట్టనని యోబు మాట్లాడాడు. ఫస్ట్ పాయింట్లో మనం గమనించినట్లయితే అత్యధికమైన అభివృద్ధిలోకి సర్వశక్తిమంతుడు తీసుకెళ్తాడని, రెండవది సర్వశక్తిమంతుడు నీకు తోడై ఉంటాడని నేర్చుకున్నా, మూడవదిగా సర్వశక్తిమంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడని. వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ సర్వశక్తిమంతుడు నిన్ను ఆశీర్వదించాలని ఈరోజు గనుక నీవు గనుక విశ్వాసంతో అంగీకరిస్తే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 4వ పాయింట్ చదువుదాం. దేవునికి మహిమ. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 1వ వచనం చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడు ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన నీకు నీడగా ఉంటారు. చూడండి, ఇక్కడ మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తులు నీడను విశ్రమించేవాడు. సర్వశక్తిమంతుడు నీకు ఆశ్రయముగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ. ఎందుకంటే 46వ కీర్తనలో కూడా కోరహ కుమారులు ఏమంటున్నారంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యమంతా చదువుతూ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా, బాధలు వచ్చినా, ఇవన్నీ కూడా ఉప్పొంగినా, ప్రైజ్ ది లార్డ్, సముద్రం ఉప్పొంగినా, పర్వతాలు ఘోషించిన ఎలాంటివి ఉన్నా మేము భయపడం. ఎందుకనగా ఆయన మాకు ఆశ్రయముగా ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుడి రోజు నీకు ఆశ్రయంగా ఉంటే నీ జీవితంలో అనేక మేలు జరుగుతాయి. దేవుని ఆశ్రయించు వారికి ఎలాంటి మేలు కూడా కొదువుగా ఉండదు. ప్రభునామానికి మహిమ. సర్వశక్తిమంతుడు నీకు ఆశ్రయం కూడా కోరుకుంటున్నావా? మరి కీర్తనకారుడు అంటాడు 34వ కీర్తనలో కూడా మరి ఏమంటున్నాడు, సింహపిల్లలు లేమి కలిగి ఆకలి కొని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. క్రైస్తవ జనాంగమా, ఈ సర్వశక్తిమంతుడు ఈరోజు నీకు ఒక ఆశ్రయంగా ఉండాలి. ఇదిగో వాక్యం ఉంటున్నా, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, నా జీవితంలో ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితి, నా జీవితంలో ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ సమస్య అనుకుంటున్నావా? సర్వశక్తిమంతుడు నీకు ఒక ఆశ్రయంగా ఉండబోతున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే యోబు గ్రంథంలోనే చూడండి 32వ అధ్యాయము 8వ వచనం చదువుదా. అయినను నరులో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, మనకు ఒక వివేచన అనేది అవసరం. అంటే వివేకం, జ్ఞానం ఇది అవసరం చాలా. కొంతమంది వెర్రివారుగా ప్రవర్తిస్తారు, కొంతమంది ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు మనకు ముందు కావాల్సింది ఏంటంటే జ్ఞానం, వివేచన కావాలి. సొలొమోను చిన్న వయసులోనే రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు దేవుని దగ్గర అడిగాడు, దేవా, నేను బాలుడను, నా జ్ఞానం చాలదు, అయితే ఈ ప్రజలను పరిపాలించుటకు బుద్ధి వివేకం గల హృదయము నాకు ఇవ్వమని మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన నచ్చింది. సొలొమోను చిన్న వయసులోని దేవుని అడిగిన విధానం అది నచ్చింది. చూడండి, మొదటి రాజు 3:7 వచనం చదవండి. మా దేవా యెహోవా, నీవు నా తండ్రి దావీదుకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశం తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదని ఈ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెట్లు వివేచించి ఈ జన్మకు న్యాయము తీర్చినట్లు నీ దాసుని నాకు వివేకముల హృదయం దయచేయమని. ప్రైజ్ ది లార్డ్. ఏమని అడుగుతున్నాడు? దేవుని అడిగాడు, నాయనా, ఈ ప్రజలు ఎలా ఉండాలి, వీళ్ళ గురించి విచారించాలంటే, వివేచించాలని నాకు వివేకం గల హృదయం దయచేయమని అడిగాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవ జనాంగమా, దేవుడు ఈరోజు నీ జీవితంలో వివేచన ఇవ్వాలని కోరుకుంటే ప్రభువుని అడుగు. ఎందుకంటే ఓ పని చేయాలంటే ఆ వచ్చిన వ్యక్తి గురించి మరి అతను ఎలాంటోడు, మంచోడా చెడ్డవాడా, ఎలా ఒక వ్యక్తి నీతో స్నేహం చేస్తున్నా, ఒక వ్యక్తి నీతో మాట్లాడుతున్నా, అతని గురించి నువ్వు వివేచించాలి. అప్పుడే నువ్వు తెలుసుకోగలవు. ప్రైజ్ ది లార్డ్. ఈయన అడుగుతున్నాడు,
వివేచన కలిగిన హృదయం, వివేకం కలిగిన హృదయం నాకు దయచేయమని అడిగాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సర్వశక్తిమంతుడు వివేచన కలుగుజేయను. అవును, వాక్యం విన్న బిడ్డలారా, వాక్యం వింటున్న సోదరుడా, ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. 5వ పాయింట్గా 6వదిగా చదువుదా. ఆదికాండం 43:14 చదవండి. ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మల్ని కరుణించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు అనగా యాకోబు ఏమని చెప్తున్నారంటే వాళ్ళ పిల్లలతో, యోసేపు ఐగుప్తులో ఉండి ఒక ప్రధాని అయ్యాడు. కనానులో కరువు వచ్చినప్పుడు వీళ్ళందరూ యాకోబు యొక్క సంతానం. యోసేపేమో ఐగుప్తులో ఉన్నతమైన స్థానం, మిగతా 11 మంది పిల్లలు. వారు ఏం చేశారంటే ఈ 11 మంది ఒక ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు, బెన్యామీను చివరివాడు. మిగతా 10 మంది ఐగుప్తులోకి వెళ్ళారు. ఈ ఐగుప్తులో దాన్ని కొనుగోలు చేయడానికి వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ యోసేపు ఒక ప్రధాన స్థానంలో ఉండి ఆ ప్రజలు పరిపాలించడం చూసి వీళ్ళు వాళ్ళ సొంత ప్రజలు అనుకోవటల, ఈ యొక్క రాజ్యాన్ని వెళ్తున్న రాజుగారు అనుకుని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఎందుకంటే యోసేపు చిన్నప్పుడే ఈ దర్శనం చెప్పాడు. ఆ పనులన్నీ నమస్కరించినట్టుగా, అన్నదమ్ములందరూ నమస్కరించినట్టుగా చిన్నప్పుడే ఆయన యొక్క ఆ కళ అదంతా వాళ్ళకి వివరించినప్పుడు పగపించుకున్నారు అన్నదమ్ములు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కళ నెరవేరింది. తర్వాత యోసేపు అంటాడు, మీలో ఇంకొక చిన్నవాడు ఉండాలి. ఆ బెన్యామీను అనే వ్యక్తి ఉండాలి కదా, ఏమైపోయారు? మీ తండ్రి కొడుకు ఇంకొక ఉండాలి కదా, ఆ వ్యక్తిని తీసుకొస్తేనే నేను మీకు ధాన్యం ఎన్ని ఇస్తానన్నప్పుడు వీరు వెళ్ళి ఆ సంగతి అంతా తండ్రికి వివరించినప్పుడు యాకోబు వృద్ధుడుగా ఉన్నాడు. యాకోబు వీళ్ళని ఆశీర్వదిస్తుంటున్నాడు. ఆ సర్వశక్తిమంతుడు మిమ్మలను ఆ యజమాని ఆయనకి మీ ఎడల కరుణించేటట్లుగా, కరుణ చూపేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన కరుణించుతాడు మిమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు వీరిని ఆశీర్వదిస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తున్నాడు. ఆ కరుణామయుడు నిన్ను కరుణించునుగాక. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, తప్పకుండా కరుణామయుడు నిన్ను కూడా కరుణిస్తాడు. అనగా నీ ఎడల జాలి, ఆ కరుణ దయను చూపించబోతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి చివరిగా 7వ పాయింట్, లూకా సువార్త 1:49 చదవండి. సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యము చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు ప్రభునామానికే మహిమ. హల్లెలూయా. మరియ మాట్లాడుతూ ఇక్కడ ఏమంటుందంటే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాడు, ఇది మొదలుకొని అన్ని తరము వారు నన్ను ధన్యురాలు అందరు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సోదరుడా, ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయబోతున్నాడు. మరి ఆ రోజు మరియ పలికింది, సర్వశక్తిమంతుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఎందుకనగా ఈ లోకంలోకి కరుణామైన రక్షకుడిని భూమి మీద తీసుకురావడానికి ఆ సర్వశక్తిమంతుడు నా గర్భములో పరిశుద్ధుడిని పెట్టినాడు కనుక ఇప్పుడు ఆ సర్వశక్తిమంతుని ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమంటుందంటే ఇక్కడ నన్ను అందరూ ధన్యురాలు అంట. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఈ గొప్ప కార్యాలు జరగాలని కోరుకుంటున్నావా? ఆయన తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని వాక్యంలో సెలవిస్తుంది. ఈరోజు నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నారు. దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయాలి. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ భర్త జీవితంలో, నీ పిల్లల జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నలిగిపోతూ, కృంగిపోతూ, కుమిలిపోతూ అధైర్యంగా ఉన్న సోదరుడు, సోదరి, ఈరోజు నీ కుటుంబంలో ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇదిగో కొంతమంది చదివి నిరుద్యోగులు ఉండొచ్చు. అయితే నీ వాక్యం ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నాడు కనుక ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. సోదరుడా, సోదరి, ఎంతకాలం ఇంకా నా జీవితం నిరుద్యోగిగా ఉంటానని, ఇంకా వివాహమయ్యి అనేక దినాలు అవుతున్నా పిల్లలు కలగట్లేదా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన గొప్పవాడు, గొప్ప కార్యాలు చేస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్. 7 పాయింట్స్ చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆల్మైటీ గాడ్ అంటే తెలుగులో సర్వశక్తిమంతుడు. ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, మొదటి పాయింట్లో చూసినట్లయితే ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు ఏం చేస్తాడంటే అత్యధిక అభివృద్ధిలోకి నడిపించబోతున్నాడు. అది నీ వ్యాపారమా,
లేకపోతే నీ జాబా, అలాగే ఇంకా నీ బిజినెస్సా, దేవుడు అద్భుతంగా నువ్వు విశ్వాసంతో రిసీవ్ చేసుకుంటే నిన్ను అత్యధికమైన అభివృద్ధిలోకి దేవుడు నడిపించునుగాక. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. రెండవదిగా చూసినట్లయితే సర్వశక్తిమంతుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. వాక్యం విన్న ప్రియ సోదరుడా, ఆయన నీకు తోడై ఉంటాడు. ఎక్కడ? నీ ప్రయాణాల్లో తోడుగా ఉంటాడు. నువ్వు నడుచు మార్గంలో తోడై ఉంటాడు. నువ్వు పని ఏదైతే ప్రారంభించావో ఆ పనిలో కూడా తోడై ఉంటాడు. ప్రభునామానికి మహిమ. ఆయన తోడు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము. మోషే అంటాడు, నీ సన్నిధి నాతో రాకపోతే నన్ను పంపొద్దయ్య అన్నాడు. అవును, ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడుగా ఉండాలి. నా జీవితంలో కూడా ఇప్పటికి నేను 30 దేశాలు నన్ను తీసుకెళ్ళాడు. అయితే ప్రతి దేశాల్లో కూడా నాకు తోడైనాడు. భాష రాని ప్రాంతానికి, భయంకరమైన దేశాల్లో కూడా, ఆఫ్రికా దేశాల్లో కూడా వెళ్ళినప్పుడు ఆయన నాకు తోడున్నాడు కనుక నేను వెళ్ళగలిగాను. భయంకరమైన కరోనా టైంలో అప్పటికి నేను ఆ కరోనా, దేశమంతా కరోనా, నెక్స్ట్ రోజు లాక్డౌన్ టైము, ఆఫ్రికా నుండి, ఉగాండా నుండి నేను వచ్చాను. ఆ టైంలో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇంత కూడా కరోనా ఏది నన్ను అంటనీయకుండా క్షేమంగా నన్ను చేర్చాడు. కారణం ఏంటంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆ సర్వశక్తిమంతుడు ఆల్మైటీ గాడ్ నాకు తోడై ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూసినట్లయితే ఆ సర్వశక్తిమంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యాకోబుతో మాట్లాడిన దేవుడు సర్వశక్తిమంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడని యాకోబుని ఇస్సాకు ఆశీర్వదిస్తున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుని పేరట నేను కూడా నిన్ను ఆశీర్వదిస్తున్నా. ఈరోజు ఈ వాక్యం రిసీవ్ చేసుకుంటే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మారబోతుంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి 4వ పాయింట్ చూసినట్లయితే 91వ కీర్తనలో సర్వశక్తిమంతుడు ఆశ్రయముగా ఉంటాడు. మరి ఆయన ఆశ్రయంగా ఉంటే మన జీవితం, దేవుని ఆశ్రయించినప్పుడు ఆశీర్వదించబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, నిన్ను కూడా ఆ సర్వశక్తిమంతుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. 5వదిగా చూసినట్లయితే సర్వశక్తిమంతుడు నీకు వివేచన కలగజేస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. 6వది సర్వశక్తి గల దేవుడు నిన్ను కరుణిస్తాడు. మరి నీ కష్టాలలో, బాధలలో, శ్రమలలో ఆయన పేరే కరుణామయుడు, కానీ తప్పకుండా నిన్ను కరుణిస్తాడు. దేవునికి మహిమ. చివరిగా చూసినట్లయితే సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికే మహిమ. 7 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఆల్మైటీ గాడ్ నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడు, కాబట్టి ఆయన చేసే కార్యాలు నేను ఎప్పటికీ దాచిపెట్టను అంటున్నాడు భక్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ జనాంగమా, మరి నీ జీవితంలో ఈ కార్యాలు జరిగినప్పుడు నీవు కూడా నలుగురికి సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు నా జీవితంలో చేస్తాడని. సమరయ స్త్రీ ప్రభువుని కనుగొన్నప్పుడు నేను మెస్సియాను కనుగొన్నాను, మెస్సియాని నేను కనుగొన్నాను, నేను చేసిన కార్యాలన్నీ, నేను చేసినవన్నీ కూడా బట్టబయలు చేశారు. చూడండి, అందరికీ ఆ సమరయ ప్రాంతానికి వెళ్ళి నేను మెస్సియాను కనుగొన్నాను, ఆ సర్వశక్తిమని కనుగొన్నానని ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు అనేక మంది సమరయులు ఆమె చెప్పిన సాక్ష్యమును బట్టి ఆ ప్రాంతంలో అనేక మంది మార్పు చెందారు. ప్రియ దేవుని పిల్లలారా, మరి నువ్వు ఒక సాక్షిగా నువ్వు నిలబడుతున్నావా? మరి ప్రభు నీ జీవితం ఎన్ని కార్యాలు చేస్తే, ప్రభు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తే ఇంకా వాటిని దాచిపెడుతున్నావా? వాటిని కప్పేస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను, దేవుడు నీ పట్ల చేసిన కార్యములను నువ్వు నలుగురిలో సాక్ష్యం ఇవ్వు. ఆ సర్వశక్తిమంతుడు చేయి క్రియలను నేను దాచిపెట్టను. యోబు చెప్పినట్లు నువ్వు కూడా ఈరోజు చెప్పగలుగుతున్నావా? తప్పకుండా దేవుడు నీ జీవితంలో చేసిన ఈ కార్యాలను దాచిపెట్టొద్దు. నువ్వు కూడా వెళ్ళి నలుగురిలో ప్రకటించు, నలుగురు తెలియపరచు, నా దేవుడు నా పట్ల ఈ కార్యాలు చేశాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరి ప్రార్థనలు ఏకీభవించండి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు కూడా కాపుదలగా, మరి నీకు తోడుగా ఉండాలనుకుంటే ఈ ప్రార్థన ఏకీభవించు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల దేవా, ఈ దినమును ప్రతి ఒక్కరితో మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. వాక్యం విన్న ప్రతి ఒక్క హృదయాలు కదిలించండి నాయన. ఇదిగో ఎవరు ఏ బలహీనంగా ఉన్నారు, ఏ వ్యాధితో ఉన్నారు, ఏ అనారోగ్యం ఉన్నారు, ఇప్పుడే వారిని తాకమని ప్రార్థన చేస్తున్నాను. నీ మేలుతో తృప్తిపరిచి మీరు మహిమ పొందండి. యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడు ఈ దినమున నీతో మాట్లాడి నేను నమ్ముచున్నాను. ప్రభునామానికి మహిమ. ఇంకా ఆలస్యం ఎందుకు? ఆ సర్వశక్తిమంతుడు నీతో గనుక మాట్లాడి ఉంటే, ఈ వర్తమానం ద్వారా ఆయన నిన్ను దర్శిస్తుంటే, ఈ వర్తమానం ద్వారా ఆయన నిన్ను దర్శిస్తే, ఇక తప్పకుండా మీరందరూ కూడా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మరి మీరు, మీ కుటుంబం, మీ అందరూ కూడా ఈ యొక్క ఓ సర్వశక్తిమంతుడు నీడలోకి మీరు వచ్చారని నమ్ముచున్నాను. ఆ దేవుడు మిమ్మల్ని బలపరిస్తే, ఇదిగో నా బిడ్డలానని ప్రభు నిన్ను దర్శించినట్లయితే తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం,
విజయవాడ, రాముల వీధి, లంబాడిపేట. దేవునికి మహిమ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మరిన్ని ఇంకా మా వర్తమానాలు మీరు వినాలని కోరుకుంటున్నారా? ఇంకా వర్తమానాలు వినాలంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల ఈ వర్తమానం అనేక మందికి వెళుతుంది. మీరు ఈ విధంగానైనా సర్వశక్తిమంతుని క్రియలను దాచిపెట్టుకొని ప్రకటించిన వారు అవుతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, మీకోసం నేను, నా ప్రార్థన బృందం ప్రతిరోజు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి మా కోసం కూడా మీరు ప్రార్థించండి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి నెక్స్ట్ మంత్లో నేను కువైట్ అనే ప్రాంతం వెళుతున్నాను. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థనలు గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేసుకోవాలి. మీకోసం నేను, నా ప్రార్థన బృందం ప్రార్థన చేస్తాం. నా ప్రయాణం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి సెప్టెంబర్ మాసంలో ఆ కువైట్లో జరిగే ఆ కూడికలో చర్చి యానివర్సరీకి మేము వెళ్ళాలి. మరి అక్కడ దేవుడు వాడుకునేటట్లుగా, ఆ ప్రాంతంలో దేవుడు మంచి బలపరిచి గొప్ప కార్యాలు జరిగించేటట్లుగా ప్రార్థనలో అనుదినము నన్ను ఎత్తిపట్టండి. అనుదినం మా కోసం ప్రార్థన చేయండి. అలాగే ఈ కార్యక్రమం ఎంతో విశ్వాసముతో, భారముతో, ప్రయాసతో ముందుకు తీసుకెళ్తున్నా. ఒకవేళ దేవుడు ఈ కార్యక్రమానికి నీ వంతుగా నీ సహాయ సహకారాలు అందించాలనుకుంటే తప్పకుండా మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించండి. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి 9703467777 అనే నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే కూడా ఉంది. మీరు ఒకవేళ ఈ విధంగా పంపించాలనుకున్నా పంపించవచ్చు. మీ విరాళాలు, కానుకలు ఈ విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని సపోర్ట్గా మీరు ఉండవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మీ అందరి ఆదరాభిమానాలతో, మీ ప్రేమతో, మరి మీరు చూపించుతున్న దేవుని ప్రేమను బట్టి మీరు పంపిస్తున్న ఈ కానుకలు, విరాళాలతో ఈ కార్యక్రమం ముందుకు సాగాలి. ఇంతవరకు మీరెంతో ప్రోత్సహించారు, మా కార్యక్రమం ఆదరించారు. అందును బట్టి కూడా మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరు, నేను, మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కట్టాలి. ప్రభు నామానికి మహిమ. తప్పకుండా మీరు ఇచ్చిన ప్రతి రూపాయి పరలోకములో ఆ యొక్క పరలోక నిధిలో ఉంటుంది కనుక దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరలా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.